మిత్రులారా, నేటి విద్య ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. సో తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా మంది మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అనేక ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ప్రతిరోజు నేను పెడుతున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా గతంలో డిఎస్సిలో అడిగినటువంటి బిట్స్ అండి. అనేక రకాలైనటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్, అదే రకంగా దానికి సంబంధించినటువంటి అనేక క్లాసులు అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి, దాంతోపాటు మన ఛానల్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోండి. 100% ఫుల్ ప్లెడ్జ్డ్గా మీ అందరికి కూడా మన యాప్లో అనేక కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా తప్పకుండా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి. మెయిన్గా ఇక్కడ టెట్ దరఖాస్తులు 1,83,000. గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిన అప్లికేషన్లు. చూడండి, దాదాపుగా 1,83,653 దరఖాస్తులు వచ్చాయని టెట్ కన్వీనర్ రమేష్ గారు తెలపడం అనేటువంటి జరిగింది. పేపర్ 1కు సంబంధించి 63,261, పేపర్ 2కు సంబంధించింది 1,20,392 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. ఏప్రిల్ 15న ప్రారంభమైన టెట్ దరఖాస్తులు గడువు బుధవారం అర్ధరాత్రి ముగిసింది. జూన్ 15 నుంచి 30 మధ్యలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి తప్పకుండా గత ఏడాదితో పోలిస్తే 1,00,000కు పైగా అప్లికేషన్లు తగ్గాయి. ఏది ఏమైనా తప్పకుండా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో గట్టిగానే ప్రిపేర్ కాండి. ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేటువంటిది చాలా మంది ఏమనుకుంటుంటే డిఎస్సికి మళ్ళీ ప్రిపేర్ కావాలి ఇప్పుడు అనేటువంటి ఉద్దేశం ఉండొద్దు. ఎందుకంటే టెట్ ప్లస్ డిఎస్సి లాగానే మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఆ రకంగానే మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. టెట్ ఎప్పుడైనా సరే చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి తప్పులు ఏంటంటే ఫస్ట్ బాగానే చదువుతాము, చేస్తాము, అన్ని చేస్తాము, కానీ ప్రాక్టీస్ పేపర్లు చేయకపోవడం వల్ల మనకు ఇంగ్లీష్లో తక్కువ మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీ టెస్టులు ఉన్నాయండి మన యొక్క యాప్లో. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది, టెన్సెస్కి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చేయండి. చాలా అద్భుతంగా ఉంటాయి క్వశ్చన్స్. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ మీరు చేయగలిగితే తప్పకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా, తప్పకుండా మంచి మార్కులు అనేటువంటిది సాధిస్తారు టెట్లో. సో ఏది ఏమైనా తప్పకుండా మిగతా అప్డేట్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే నేటి నుంచి ఎబ్సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు 4 వరకు రోజు 2 సెషన్లు నిర్వహణ. 2,20,371 మంది కోసము 124 పరీక్ష కేంద్రాలు. నిమిషం లేట్ అయిన పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ. కాబట్టి ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. అదే రకంగా జూన్ 3 నుంచి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. కాబట్టి జూన్ 3 నుంచి మనకు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. నా యొక్క స్కూల్లో 37 మంది విద్యార్థులు ఉంటే 37 మంది 100% ఇంగ్లీష్లో రిజల్ట్ రావడం అనేటువంటి జరిగింది. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి న్యూస్ నాకు. ఎందుకంటే ఒకరిద్దరు అబ్బాయిలు కొద్దిగా రెగ్యులర్గా రాకపోవడం, వాళ్ళ రైటింగ్ కూడా బాగాలేకపోవడము, వాళ్ళందరికీ కూడా నేను దగ్గర కూర్చోబెట్టుకొని ఒక వారం రోజులు ఇంటికి పోయి తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకొని కొద్దిగా పారాగ్రాఫ్ రైటింగ్ కాంప్రహెన్షన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటువంటి చెప్పాను. కాబట్టి వాళ్ళకు దాదాపుగా 40 మార్కులు పైన వచ్చినాయి. సో ఏది ఏమైనా తప్పకుండా వాళ్ళ ఎఫర్ట్ కూడా ఉంది విద్యార్థులది. కాకపోతే మనం కొద్దిగా కేర్ తీసుకుంటే వాళ్ళ లైఫ్లో కొద్దిగా బాగుపడతారు అనేటువంటి ఉద్దేశమే అండి. కాబట్టి 100% రిజల్ట్ రావడం అనేటువంటిది నాకైతే సంతోషాన్ని ఇచ్చింది. సో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ వాళ్ళకు వీళ్ళకు మంచి మెటీరియల్ కావాలంటే తప్పకుండా మన యాప్లో ఉన్నాయండి. అవన్నీ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకైతే పంపించండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మంచి మెటీరియల్ అయితే ఎస్ఎస్సికి సంబంధించింది ఉంది. డిస్కోర్సెస్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, అవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. చూసేటువంటి వాళ్ళు టీచర్లు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి మీకైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఏది ఏమైనా ఎస్ఎస్సి అనేటువంటిది వాళ్ళ జీవితానికి ఒక పునాది. ఎస్ఎస్సిలో ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా దేని పనికిరారన్నట్టు కాదు, పరిస్థితి బాగాలేక ఏదో అట్లా అయిపోయి ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా అయితే 100% వాళ్ళకు కూడా పాస్ చేయించేటట్టుగా ప్రిపేర్ చేయడం మన యొక్క బాధ్యత. సో ఏది ఏమైనా వాళ్ళకందరికీ కూడా తప్పకుండా మంచి మెటీరియల్ కావాలంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేడు దోస్తు షెడ్యూల్ విడుదల. కాబట్టి ఏదైతే డిగ్రీ కాలేజీలో చేరడానికి కావలసినటువంటి దోస్తు నోటిఫికేషన్ ఈరోజు విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది దేవసేన ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో శుక్రవారానికి వాయిదా అనేటువంటిది వేశారు. గ్రూప్ 1 తెలుగులో రాసిన వారికి మార్కులు ఎలా కేటాయించారు? టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు ఆయా సబ్జెక్టు నిపుణులే మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించారన్న టీజీపీఎస్సీ. ఇంకా ఏది ఏమైనా అయిపోయింది. కాబట్టి అసలుకి గ్రూప్ 1 తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ప్రిపేర్ కావాలంటేనే ఈ ఎగ్జామ్కు చూసిన తర్వాత ఆశ్చర్యపోయేటట్టుగా ఉంది. కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా గ్రూప్ 1 తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి అయితే అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. పెరిగిన పాలిసెట్ దరఖాస్తులు. కాబట్టి గత ఏడాది 92,000 వచ్చినాయి. ఈ సంవత్సరం మాత్రం దాదాపుగా ఇది 15% దరఖాస్తులు పెరిగాయి పాలిసెట్
కన్వీనర్ పుల్లయ్య సార్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా 1,07,000 దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది. ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం, మొదలైన దరఖాస్తు ప్రక్రియ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభము, జూన్ 2 నుంచి తరగతులు. కాబట్టి బీసీ గురుకులాల్లో చేరేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు తప్పకుండా మీరైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమైనాయి కాబట్టి తప్పకుండా 10th క్లాస్ పాస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తప్పకుండా అప్లై అనేటువంటి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది. మే చివరి వరకు తమ యొక్క దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. కాబట్టి 10వ తరగతి ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు సంబంధించినటువంటి తమ వెబ్సైట్లో నోటీస్ బోర్డులో పూర్తి వివరాలు అందుబాటులోకి ఉంచుతాయి అనేటువంటిది వాళ్ళు చెప్పారు. కాబట్టి బీసీ గురుకులాల్లో చేరేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో తప్పకుండా వచ్చింది కాబట్టి తప్పకుండా చేరడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.